డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ అంగం సైజ్ అనేది ఎంత ఉంటే స్త్రీ తృప్తి పడుతుంది? ఇది చాలా మంచి క్వెషన్ అండి. దీని గురించి చాలా రిసర్చ్ అయింది. హోల్ వరల్డ్ చాలా ప్రపంచంలో అందరికీ అపోహలున్నాయన్నమాట. నేను చెప్పేది మీకు అంత సైంటిఫిక్ బేస్డ్ ఆన్సర్ ఇప్పుడు నేను ఇస్తాను మీకు. నేను ఒక ఆయుష్ సర్టిఫైడ్ యునానీ డాక్టర్. నా పేరు డాక్టర్ ఎస్ఏ రెహమాన్. నేను బీయూఎంఎస్ ఎండి లాస్ట్ 22 ఇయర్స్ నుంచి నేను దీనిపైన పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే సైజ్ గురించి. సైజు ఎంత ఉంటుందంటే నార్మల్ యావరేజ్ సైజ్ ప్రపంచంలో మొత్తం ఆల్ ఓవర్ కంట్రీస్‌లో చేసిన తర్వాత ఒక రిసర్చ్‌లో ఏం చెప్పారంటే 5 ఇంచెస్ నుంచి మాక్సిమం 6 ఇంచెస్ వరకు అంతే. దానికంటే ఎక్కువగా అంటే సోమాలియా గానివ్వండి, ఆఫ్రికా గానివ్వండి అక్కడ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ నార్మల్ ఏషియన్ కంట్రీస్‌లో ఈ సైజ్ ఉంటుంది. ఇంకా అది చాలా ఎనఫ్. ఎందుకంటే ఇది చూడండి 2.5 సెంటీమీటర్ టు మాక్సిమం 2.5 ఇంచెస్ టు 3 ఇంచెసే ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒకవేళ వెజైనా స్త్రీలో ఏదైతే వెజైనా ఉంటుందో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఎండ్ అయిపోతుందండి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకే ఎక్కువగా రక్త ప్రసంగం ఉంటుంది. బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. సెన్సిటివ్ పార్ట్ ఎంతంటే 2.5-3 ఇంచెస్ అంతే. అయితే ఒకవేళ మీ అంగము 3 ఇంచెస్, 3.5 ఇంచెస్ ఉన్నా గానీ అది ఎనఫ్. అది అక్కడనే అంతే ఇక్కడే భావిప్రాప్తి కలుగుతుంది. ఇక్కడే రాపిడి చేసిన తర్వాత ఇక్కడే మీకు అంటే ఫీమేల్‌కి అంటే లేడీస్‌కి సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. మీకు ఎంత పెద్దగున్న అంగము అక్కడ వేస్ట్ అది. దానికి అది ఆమెకే అవసరం లేదు. మరి మీకెందుకు అంత అవసరము? మీకు ఒకవేళ 3.5, 4 ఇంచెస్ ఉన్నా పర్వాలేదు. మీకు 5, 5.5, 6 ఉంటే యాడెడ్ ఇంకా ప్రాబ్లమ్ చాలు. కానీ మేము చూసేదేందంటే చాలామందికి వాళ్ళకు ఏముంటాయంటే క్వెషన్స్ మా అంగము 2 ఇంచెస్ పెరుగుతుందా? 3 ఇంచెస్ పెరుగుతుందా? ఏదో ఆయిల్ పెడితే అంత పెరుగుతుంది, ఇంత పెరుగుతుంది అన్నట్టు చాలా యాడ్స్ చూసి వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారు. అయితే మీకు అర్థమైంది గదా! జస్ట్ 2.5-3 ఇంచెసే స్త్రీలో ఏదైతే సెన్సిటివ్ పార్ట్ ఉంటుందో అదుంటుంది. అయితే ఇప్పుడు దీనికి మీరు ఒకవేళ మా దగ్గర వస్తే మేము అంటే చాలామందికి ఎవరైతే ఈ మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం లాంటివి చేస్తారో వాళ్ళకు ఏమవుతుందంటే నార్మల్ ఈ నరాలు వీక్ అయిపోయి దీని అంగం ఫర్ ఎగ్జాంపుల్ ఇది పురుషాంగం అనుకోండి. ఈ అంగం ఇక్కడ నుంచి రూట్ నుంచి చాలా అంటే కొంచెము థిన్ అయిపోతుందనమాట. ఇది సైజ్ స్మాల్‌గా అనిపిస్తుంది. చిక్కిపోతుందనమాట. అయితే వాళ్ళేమంటారంటే మా సైజ్ తక్కువైపోయింది. మాకు ప్రాబ్లమ్ అవుతుంది. ఎక్కువ కావాలన్నట్టు వాళ్ళ మైండ్‌లో సెట్ అయితుంది. అటు ఇటు వెళ్తే వాళ్ళు చెప్తారు 2 ఇంచెస్ అలా ఏముండదు. మీకెంత ముందు ఉండే అలాగే సైజ్ వస్తుందిప్పుడు. కానీ కొంచెం హెల్తీ అవుతుందనమాట. స్ట్రాంగ్ అయిపోతుంది మీ అంగము. మంచిగా గట్టిగా పడుతుంది. గట్టిగా పడిన తర్వాత దాని సైజ్ గూడా ఎక్కువ కనిపిస్తుంది. దాని థిక్‌నెస్ గూడా ఎక్కువ కనిపిస్తుంది. ఆయిల్‌తో, మసాజ్‌తో. ఆ ఆయిల్ మసాజ్ ఎలా చేయాలి? ఆయిల్ మసాజ్ చూడండి. ఇప్పుడు ఈ ఆయిల్ ఇలా ఉంటుందండి. ఈ ఆయిల్ దీనికి పెనిస్‌కి ఏదైతే ఆయిల్ పెడతారో దాన్ని తిలా అంటారు. నార్మల్లీ ఆయిల్ మసాజ్ ఆయిల్ అని చెప్పరు. దాన్ని తిలా అంటారు యునానీలో. ఈ తిలా వనమూలికలు ఏసి అంటే పౌడర్ చేసి తయారు చేస్తారనమాట ఒక రకమైన. ఈ ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంటుందనమాట చిక్కగా చూడండి ఇది. ఇది పురుషాంగంకి ఇలా ఈ ఆయిల్ ఒక్కొక్క డ్రాప్ ఎయాలి. ఇక్కడ ఒక డ్రాప్, ఇక్కడ ఒక డ్రాప్, ఇలా ఒక డ్రాప్, ఇలా ఒక డ్రాప్, ఇలా 4, 5 చుక్కలు ఏసిన తర్వాత దీన్ని ఇలా ఇలాగా జెంటిల్ మసాజ్ చేయాలి. ఒక సైడ్ ఇలాగా. దీన్ని ఒకవేళ మీరు పురుషాంగంగా అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను. దీన్ని ఈ రూట్ నుంచి మీరు ఇక్కడి నుంచి ఇటు సైడ్ తీసుకెళ్ళాలనమాట. ఇది కరెక్ట్ అంటే పద్ధతి ఇది చేయడానికి. మళ్ళీ కిందికి అనకూడదా? కిందికనకూడదు. చాలా. కిందికంటే మళ్ళీ అది హస్తప్రయోగం చేసినట్టు ఉంటుంది. వాళ్ళకు వీర్యం వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అది సెట్ కాదు. దీన్ని ఇలా చేస్తే ఏమవుతుందంటే, మీ రక్తనాళాలు ఏమైతే మంచిగా దాంట్లో ఏదైనా అబ్‌స్ట్రక్షన్ ఉంటే ఎళ్ళిపోతుంది. ఇంకా ఇది పెట్టిన తర్వాత ఇది ఒక స్పెషల్ తిల అనమాట. స్పెషల్ ఆయిల్. మీకు ఇది కడగనవసరం లేదు. ఇది పెట్టిన తర్వాత ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు పడుకోవాలి. ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని తర్వాత ఎప్పుడైతే మీరు కలుస్తారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టిన తర్వాత
మీకు ఒకవేళ మంచిగా పురుషాంగం ఒకవేళ గట్టిగా పడితే మీరు కలవచ్చు కూడా. కలిస్తే మీ పార్ట్నర్‌కి గూడా ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది ఈ ఆయిల్‌తో. ఒక రకమైన ఫీలింగ్ వస్తుందనమాట. ఫీలింగ్ ఇంక్రీజ్ అవుతది. అయితే డ్యూయల్ మీకు బెనిఫిట్స్ వస్తాయి. ఈ ఆయిల్ వాడితే అలా మేము తయారు చేస్తాం. దీంతో మీ పార్ట్నర్‌కి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉండే లూబ్రికెంట్ లాగా పనిచేస్తది. ఓరల్‌గా తీసుకునే మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా? ఓరల్‌గా సైజ్ కొరకు ఓరల్‌గా తీసుకునే మెడిసిన్స్ కూడా మేము తయారు చేసాము. ఉట్టి అంగం సైజ్ గాకుండా ఈ రూట్ నుంచి మంచిగా బలంగా స్ట్రాంగ్‌గా ఇది అంగం స్ట్రాంగ్ అయిపోతుంది. దాంతో పాటు మీకు గూడా అంటే ఒక రకమైన బాడీలో స్ట్రెంత్ గూడా వస్తుందనమాట. ఈ టాబ్లెట్స్ ఉన్నాయి. ఈ ఫార్మ్‌లో ఇస్తున్నాను. మేము ఈ టాబ్లెట్స్ డైలీ ఒక టాబ్లెట్ వాడితే మీకు దీనికి సైజ్‌కి చాలా మనకు దానికి ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. ఇంకా సైజ్ గూడా ఇంక్రీజ్ ఉంటుంది. ఇంకా ప్యూబిక్ రీజియన్‌లో ఏ పార్ట్ అయితుందో అక్కడ ఏదైతే హెయిర్స్ ఉంటాయి గదా! ప్యూబిక్ హెయిర్స్ ఎంటికలు అంటే దాన్ని తీసి పెట్టాలి. ఆల్‌వేస్ యూ హావ్ టు కీప్ ఇట్ క్లీన్. దాని వలన గూడా మీకు మంచిగా కనిపిస్తుంది. ఎక్కువ మీకు గ్రోత్ వచ్చినట్టు కనిపిస్తుందనమాట. ఎన్ని రోజులు వాడాలి ఇవి? మాక్సిమం యునాని మెడిసిన్స్ అండి నేనెప్పుడు చెప్తాను 3-4 మంత్స్ అంతే. దానికంటే ఎక్కువ ఏం లేదు. ఒకవేళ ఏజ్ తక్కువున్న వాళ్ళకు, చిన్న ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు మేము 2 మంత్స్ గూడా ఇచ్చేసి ఆపేస్తాం. ఇప్పుడు అంగం సైజ్ అనేది ఏ ఏజ్ వరకు పెరుగుతుంది? ఒకవేళ చిన్న ఏజ్ వాళ్ళొస్తే నిజంగానే 5 ఇంచులు, 6 ఇంచుల వరకు పెరుగుతుందా? ఏ ఏజ్ అయినా పర్వాలేదండి. కానీ ఏందంటే ఎవరికైతే నార్మల్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా హైట్ ఉందనుకోండి 5 ఇంచెస్, 3 ఇంచ్ అంటే 5 ఫీట్ 3 ఇంచెస్, 5 ఫీట్ 5 ఇంచెస్ ఇగ అది అంతే. నార్మల్లీ 20 ఇయర్స్ వరకు పెరుగుతారు. 21, 22 వరకు గూడా కొంచెం కొంచెం పెరుగుతారనమాట. కానీ అడోలెసెన్స్ ఏజ్ ఏదైతే ఉంటుందో 13, 14, 15 అక్కడే డిసైడ్ అయిపోతుంది ఎవరి సైజ్ ఎంతుంటుందో. ఇక దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 35 ఇయర్స్ ఓల్డ్ అతనొచ్చి చెప్తున్నాడనుకోండి. 40 ఇయర్స్ ఓల్డ్ అతను చెప్తున్నాడు. "అరె! నా అంగం చిక్కిపోయింది. చాలా చిన్నగా అయిపోయింది. ఇంతకుముందు చాలా పెద్దగా ఉంటుండే" అంటే అది కరెక్ట్. కానీ ఏందంటే అతనికి అక్కడ ఫ్యాట్ ఎక్కువ అయిపోవడం వలన అతనికి అక్కడ బాడీలో అంటే సర్క్యులేషన్ మంచిగా పోకపోవడం వలన అక్కడ చిక్కిపోతుందనమాట. దాని వలన అలా ఇంకా చాలా చిన్నగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకు మనం మెడిసిన్స్ ఇచ్చి సరిగ్గా చేయొచ్చు. రియల్ లైఫ్‌లో ఎవరికైనా ఇది వర్కౌట్ అయిందా? 100% వర్కౌట్ అయిందండి. ఇప్పుడు చూడండి రియల్ లైఫ్‌లో నా దగ్గర ఒక అబ్బాయి వచ్చాడు. సామాన్యంగా ఈ కేసెస్‌లో ఎవరైతే హస్తప్రయోగంలో చాలా ఇన్వాల్వ్ ఉంటారో, అతిగా హస్తప్రయోగం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ రావడం ఖాయం. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ ఏందంటే ఫిజికల్లీ మీరు మీ చేతులతోనే చెడగొట్టుకుంటారనమాట. అయితే దాని వలన వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తది. ఇప్పుడు నాకు పేషెంట్ కాల్ చేసి అతను నాకు ఏం చెప్పాడంటే, "నా సైజు చాలా తగ్గిపోయింది. చిన్నగా అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వడం లేదు" అన్నట్టు హి వాస్ చాలా కన్‌ఫ్యూజ్డ్ ఉండే. అతని ఏజ్ వచ్చి 23 ఇయర్స్ అనమాట. అంటే ఇప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది నాది. నాకు అస్సలు కాన్ఫిడెంట్ రావట్లేదు. నేను చాలా అడిక్ట్ అయ్యాను మాస్టర్బేషన్‌లో అని చెప్పాడు. దాని వలన నాకు ఏమైతుందంటే నా అంగం చిన్నగా అయిపోయింది. అతని మెయిన్ వరీ అదే ఉండే. అయితే అతనొచ్చిన తర్వాత నేను ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అతనికి నేను మెడిసిన్స్ ఇచ్చాను. ఇవే టాబ్లెట్స్ ఇచ్చాను. దాని తర్వాత అంటే ఈ ఆయిల్ అప్లికేషన్‌కి ఇచ్చాము. దాంతో పాటు ఇంకా కొన్ని 2 మెడిసిన్స్ ఇస్తే అతను వాడాడు. అతను వాడిన తర్వాత వితిన్ 1 మంత్ హి వాస్ వెరీ కాన్ఫిడెంట్. అంటే ఒక టోనిసిటీ వచ్చేసింది అంగంలో చాలా గట్టితనం వచ్చింది. స్ట్రాంగ్ అయిపోయింది అంగం అతనిది. ఎరెక్షన్స్ కూడా ఎక్కువొచ్చాయి నాకు అని అతను చెప్పాడు. దాని తర్వాత ఆహ్, అతని పెళ్లి గూడా ఫిక్స్ అయింది. పెళ్లి గూడా అయింది. మనము ఇచ్చే మెడిసిన్స్‌తో మంచి ఎరెక్షన్స్ గూడా వచ్చాయి. దాని తర్వాత అతనికి ఇప్పుడేమో మెడిసిన్స్ ఏమి అవసరం లేవు. హి ఈస్ లీడింగ్ ఎ గుడ్ లైఫ్. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు చాలా మంచి లైఫ్ వాళ్ళది. ఇవన్నీ కూడా సర్టిఫైడ్ మెడిసిన్సేనా అండి? 100% అండి. మేమేంటంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆయుష్‌లో నేను చేసింది బీయూఎంఎస్ దాని తర్వాత ఎండీ. ఎండీలో ఇది నా సబ్జెక్ట్ ఉండే. మేము ఇది ప్రాక్టీస్ చేయగలుగుతాము. మేమేందంటే యునాని డాక్టర్స్ ఏవైనా మెడిసిన్స్ తీసుకొని అప్పటిదప్పుడు తయారు చేసి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వి ఆర్ సర్టిఫైడ్ ఫర్ దట్. దాంతో పాటు మేము ఏందంటే చాలా మెడిసిన్స్ ఉన్నాయి. మేము డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మేము లైసెన్స్ తీసుకొని కూడా తయారు చేస్తాం.